హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనిత వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనండి. ఇంకా మా ఇంట్లో నేను శ్రీరామనవమికి ఏం చేసుకున్నాను అనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇంట్లో తుడుచుకోవడం అలాంటిది అయిపోయింది. బ్యాక్ సైడ్ మాకైతే కలర్ చల్లుకునేది ఉంటుంది అన్నట్టు ఇంకా కలర్ చల్లుకొని ముగ్గేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే స్వెటర్స్ ఉంటాయి, అటు సైడ్ నేను మ్యాక్సిమం వెళ్ళను అన్నట్టు, ఇంకా రోడ్డే కదా అన్నట్టు అటు సైడ్ వెళ్ళాను. ఇంకా ఇంట్లో డోర్స్కి అయితే స్వాస్తిక్ ఇంకా హోము అవైతే రాసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవంగానే టీ తాగే లవర్స్ అయితే చాలా మంది ఉంటారు. అందులో మా ఆయన ఫస్ట్ స్టెప్లో పెట్టాలన్నమాట. ఇంకా నేను ఏ పని పక్కకు పెట్టుకొసుకొని అయినా ఆయన కంపల్సరీ టీ అయితే పెట్టియాలి. బెల్లం టీ అయితే మేము షుగర్ అయితే అస్సలు వాడం, బెల్లం టీ అయితే బెల్లం అయితే పెడతా కంపల్సరీ. ఇంకేమంటారు బూస్ట్ వేసుకున్నట్టు వేసుకొని కలుపుకోవడమే అన్నట్టు. బెల్లాన్ని పతంజలి వాడతాం, పౌడర్ లానే ఉంటుంది అన్నట్టు. అలా పెట్టించినాక నేను మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఈ బాక్స్ అయితే మా అత్తమ్మ పంపించింది. ఇది ఆమె చేయించుకుంది అన్నట్టు. ఏమంటారు దీన్ని? నాను పథకం, నాను అండ్ దీన్ని పథకం అంటారు. సో కొత్తది అనమాట, అంటే కొంచెం సల్తదని పెట్టుకో అని ఇవాళ నాకు పంపించింది. సో ఒకసారి నేను పెట్టుకొని చెప్పండి. ఇంకా మా అత్తమ్మ మార్నింగ్ మా రుషిత్తోనైతే కిందికి పంపించింది, పెట్టుకోమని చెప్పిన మమ్మీకి అని. అది కొత్తగా చేయించుకుంది అన్నట్టు. 2.5 తులాలు అయితే ఉంది. ఇంకా బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా ఫస్ట్ టైం నాకే ఇచ్చింది, నేనైతే పెట్టుకున్నాను అన్నట్టు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. అప్పటివన్నీ ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నాయి. కొబ్బరికాయలు అయితే 5 రూపీస్కి ఒకటి. అవునా? మేబీ ఈరోజు ఆఫర్ ఏమో. బాగానే ఉన్నాయి. అరే బాగానే ఉన్నాయి. 5 రూపీస్కి ఒకటా? 5 రూపీస్కి ఒకటి. అరే నిజంగానా? దిస్ వన్ పానకం, దిస్ వన్ వడపప్పు, దిస్ వన్ బెల్లం దంచు. అవును కదా, నిజమే కదా. నా మెడకైతే చాలా చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా నచ్చింది అన్నట్టు. ఇంకా మందిది ఏం కాదులే, మా అత్తమ్మదే కదా, నాకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. నాకు కావాల్సినప్పుడు ఆమె కావాల్సినప్పుడు ఆమె తీసేసుకుంటా, నాకు కావాల్సినప్పుడు నేను పెట్టుకుంటా. ఇంకా మనది అన్నట్టే, ఇంకా మనం ఎందుకు ఫీల్ అవ్వాలి నాకు లేదు అని. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది అన్నట్టు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా మొత్తానికైతే పూజ ఫినిషింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఫినిషింగ్ చేసాము. మా ఇంటికి యజమాని అన్నీ చేయాలంటారు కదా, మా ఆయన అయితే అలా అస్సలు చేయడండి. కొబ్బరికాయ కొట్టడానికి మాత్రమే వస్తాడు. ఇంకెవరైనా వీడియోలో చూస్తే అన్ని పనులు తనే చేశాడేమో అనుకుంటారు. దేవుళ్ళకి అన్నీ నేను చేసుకొని పువ్వులు పెట్టుకొని అన్నీ రెడీ చేసి దీపం పెట్టినాక జస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి తను వస్తాడనమాట. లాస్ట్లో హారతి తీయడానికి కూడా ఇంకా బద్ధకమే. ఇంకా హారతి కూడా లాస్ట్లో ఫైనల్గా నేనే ఇచ్చుకోవాలన్నట్టు. ఇంకా మొక్తాడు, అలా వెళ్ళిపోతాడు అన్నట్టు. లాస్ట్లో హారతి ఇచ్చి నా మనస్తృప్తిగా ఒక 5-10 మినిట్స్ దేవుణ్ణి స్మరిస్తూ అలా కూర్చోవాలని. అయినా ఎవరికి ఇష్టం ఉండదండి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలని. నేనైతే అలా దేవుణ్ణి మనస్ఫూర్తి ఒక 10 మినిట్స్ అలా అయితే ప్రార్థన అయితే చేసుకున్నాను అన్నట్టు. ఇంకా దేవుని ఆజ్ఞలు మన పైన ఉండాలి. ఇంకా ఈ శ్రీరామనవమి నుంచి అందరికీ మంచి జరగాలని నా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇంకా నేనైతే పులిహోర అయితే చేద్దామని మామిడికాయలు మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, ఆ ప్రాసెస్ ఉందన్నట్టు. ఫాస్ట్గా పులిహోర వేసుకొని నెక్స్ట్ వచ్చినాక భక్షాలు చేసుకుందామన్న వేళ నేను వెళ్తున్నాను అన్నట్టు. ఇంకా మా పిల్లల్ని ఎండలకు నేనైతే టెంపుల్కి అసలు తీసుకెళ్ళలేను, వారు రారు కూడా. మా చిన్నోడు పడుకోపోయాడు, మా పెద్దోడు ఒక టీవీ చూసుకుంటున్నాడు, వాడికైతే ఫీవర్ వచ్చింది. సో ఇంకా పిల్లలు వద్దు, మన ఇద్దరమే అలా దర్శనం చేసుకొని జస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టేసి అలా మొక్కేసి వద్దాం అన్నట్టు. ఆ ప్రాసెస్లో నేనైతే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. అక్క మీ కిచెన్ ఇంత గందరగోళంగా ఉంది అని అంటారేమో. సో అలా ఏం లేదండి, పండుగ టైంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కిచెన్ ఇక్కడిదక్కడ పెట్టేసుకుంటాము, ఫాస్ట్గా పనులు కావాలని ఉంటుంది. డైలీ అయితే అలా ఉండదు. ఇంకా మనం కిచెన్లో వర్క్ అంతా అయిపోయినాక ఎక్కడికక్కడ సర్దేసుకుంటాను అన్నట్టు. ఎప్పుడు అలానే అయితే ఉంచాను, నీట్గా ఉంచుతానండి డైలీ నేనైతే. సో ఇంకా టెంపుల్కి అప్పటికే నాకు ఇంట్లో 2 అయితే అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అంటున్నారు శ్రీరాముల వారి కళ్యాణం ఎప్పుడూ అయిపోయింది, ఇంకా మనం వెళ్ళి ఏం చేద్దాము అని అంటున్నారు. లేదు జస్ట్ అలా వెళ్ళి జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి వద్దాం అన్నట్టు వెళ్ళామండి.
అప్పటికే నిజానికైనా రాములవారి లగ్గం అయితే అయిపోయింది. ఇంకా మేము అక్కడ వెళ్ళేటప్పటికి ఇంకా అది ఇచ్చారు, పచ్చడి ఇస్తున్నారు అన్నట్టు. ఇంకా మా మొక్కేసి ఇంకా పచ్చడి తాగేసి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము అన్నట్టు. పులిహోర కూడా ఫాస్ట్గానే కలిపేసి ఇంట్లో పెట్టేసి ఇంకా నేను శారీ చేంజ్ చేసుకుంటాను అంటే మా హస్బెండ్ అసలు వద్దు ఇంక ఇప్పుడు టైం లేనే లేదు, అలానే వచ్చాయంటే ఇంకా కమ్మలు కూడా చేంజ్ చేసుకోలేదు, జస్ట్ అలానే ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాను అన్నట్టు. అప్పటికి జనాలు ఫుల్ మందే ఉండే. ఇంకా లగ్గం అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కేసి అయితే వచ్చేసామన్నట్టు ఇంటికి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ అక్షంతాలు ఇస్తారంట, లగ్గం చేసిన ప్లేస్ అయితే ఇక్కడనంట, అమ్మవారి రాములవారి లగ్గం చేసిన ప్లేస్ ఇదన్నట్టు. ఇంకా లోపల అబ్బబ్బా, సీతమ్మ తల్లి రాముల వారు ఎంత బాగా రెడీ చేశారంటే చాలా బాగా రెడీ చేశారు. ఇది లోపలండి, బయట లగ్గమైంది ముందలు ఉంటుందండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే మొక్కేసి ఇంకా ప్రసాదం అయితే ఇంకా పచ్చడి అయితే తీసుకొని ఇంకా ఫైనల్గా అక్షంతలు అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సో అవి వడి బియ్యం అంట, అందరూ తీసుకుంటున్నారని కొంగు మూడి దగ్గర ఉంటుంది కదా లాస్ట్లో, అక్కడ సైడ్ అందరు తీసుకుంటున్నారని అలా కొంగు దగ్గర నేను కూడా తీసుకున్నాను. సో అక్షంతలు ఏం చేస్తారనేది నాకు తెలియక నేను ఇంటికైతే పట్టుకొని వచ్చేది. ఇక్కడే లగ్గమైన ప్లేస్ అండి అది, ఇంటికైతే నేను తీసుకొని వచ్చేసాను అన్నట్టు. అలా కొంగులో కట్టుకొని నేను కూడా వాళ్ళ ఇంటికైతే వచ్చాను. నాకు తెలియక ఏం చేశానంటే మా హస్బెండ్ అంటే ఆశీర్వాదం తీసుకోవాలేమో అని అన్నాడు. సో ఇంకా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఉన్నాయి కదా, అవి ఇవి కలిపి ఆశీర్వాదం ఇచ్చేసేయండి అని ఆశీర్వాదం తీసుకున్నాను అన్నట్టు. ఇంకా మా అత్తమ్మ మా ఇంట్లో కిందికి వచ్చేయమంటున్నదంటే అవి వడి బియ్యము కదా, నెత్తిలో వేసుకోవద్దు, వడి బియ్యము ఆశీర్వాదం తీసుకోవద్దు, సీతమ్మ కష్టాలు వస్తాయని అంటున్నది అన్నట్టు. సో నాకు తెలియక నేను అలా చేశాను అన్నట్టు. సో నాకైతే హ్యాపీయే, బట్ తెలియకుండా చేసింది ఏది తప్పైతే కాదనమాట. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ భక్షాలు చేసింది. ఇంకా అందరం లంచ్ అయితే చేసాము. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఐ హోప్ నేను లైక్స్ ఒక 50 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చేద్దాంలేండి. ఈ వీడియోకు చూద్దాం, కష్టపడుతున్నాను కదా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. ఇవాళ నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను, మీరే ఇలా చేసుకున్నారు. పులిహోర